తల్లి దేవహూతికి జ్ఞానబోధ చేసిన కపిలుడు కర్దముడు సంజసించి వెళ్ళిపోయిన తరువాత దేవహూతి పుత్రుడైన కపిలుడితో ఇలా అన్నది. నాయనా, నీవు నా కుమారుడవే అయినప్పటికీ మానవుల అజ్ఞానాంధకారాన్ని వాపటానికి ఉదయించిన జ్ఞానభాస్కరుడవైన నారాయణుడవని నాకు తెలుసు. వ్యామోహం నుండి బయటపడే మార్గాన్ని చూపవయ్యా అని వేడుకొన్న తల్లితో కపిలుడు ఇలాగ చెప్పాడు. అమ్మా, సూక్ష్మంగా చెప్పాలంటే బంధాన్ని కలిగించటానికి కానీ మోక్షాన్ని పొందటానికి కానీ మనస్సే మూల కారణము. అది సత్వరజస్తమో గుణాలతో చేరి ఇంద్రియ విషయాలందు చరించితే బంధం ఏర్పడుతుంది. ఆ మనస్సే ఈశ్వరుని యందు లగ్నమై ఆయనతో సంగం ఏర్పరచుకుంటే మోక్షగామి అవుతుంది. అప్పుడు సుఖము దుఃఖము అనేవి ఉండక చిత్తంలో జ్ఞాన వైరాగ్యాలు ఉదయిస్తాయి. శరీరము కంటే భిన్నమైనది ఆత్మాన్ని తెలుసుకోవటమే జ్ఞానము. యుహం భూయాత్